మీ పాస్బుక్ మీద రాజముద్ర ఉండాలి తప్ప రాజకీయ నాయకుల ముద్ర ఉండకూడదనే కదా గతంలో ఉన్న జగన్ ఫోటో తీసేసి రాజముద్రతో పాస్బుక్ ఇచ్చినడా లేదా? మన భూములు మనకు వచ్చేటట్టు భద్రత కల్పించినడా లేదా? సరిహద్దు రాళ్ళ పైన కూడా జగన్ ఫోటో వేసుకుంటాడు కదన్నా. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఏమైందన్న రాష్ట్రం? మన పిల్లల భవిష్యత్తులో బాగుండాలన్నా, మన కుటుంబాలు బాగుండాలన్నా, మన ఊరు బాగుండాలన్నా, ఊర్లో సీసీ రోడ్లన్నీ వేసింది ఎవరన్నా? ఆలోచించండి అన్న, ఆలోచించండి. పని చేసి కూడా ఓటేయండి. మేము కూడా పని చేయకపోతే మమ్మల్ని కూడా పక్కన పెట్టండి. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి. ఏ ఫోన్ అయినా ఎప్పుడైనా ఎక్కుతాము. మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందుబాటులో. మా వాళ్ళు అందుబాటులో లేకపోతే డైరెక్ట్ మా దగ్గర రావచ్చు. మా నెంబర్ ఉంది, మా ఇల్లు ఉన్నాయి అక్కడ. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ఉపయోగించుకోండి, మమ్మల్ని ఉపయోగించుకోండి. మాకు ఫ్రీగా ఎవరు ఓటేయద్దు. మీరు అడిగిన పని చేస్తేనే మాకు ఓటేయచ్చు. దమ్ముతో చెప్తాం, ధైర్యంగా చెప్తాం. ఇప్పుడు రేపొస్తే మీకు ఒక 6 నెలల్లో శుద్ధి జలాలు అంటే మినరల్ వాటర్ వస్తుందన్న, మీకు ఫిల్టర్ వాటర్ వస్తుంది. ప్రతి ఊరికి ఫిల్టర్ వాటర్ ఇస్తున్నాడు మా ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. స్వార్థం లేని వ్యక్తి. ఇప్పుడు సొంత చెల్లెలకి సొంత తల్లికి మంచి చేయలేనోడు, సొంత బాబాయిని గొడ్డలతో వేసినాడు. మన అందరికీ మేలు చేస్తాడన్న. దయచేసి ఆలోచన చేయండి. అందరూ మంచి ప్రభుత్వానికి సహకరించండి. మన బ్రతుకులు బాగు చేసుకుందాం, మన ఊరు బాగు చేసుకుందాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. మన పిల్లలందరికీ మంచి ఉద్యోగస్తులు చేద్దాం. అవునా? తప్పులుంటే మేము సవరించుకుంటాం. ఏమైనా ఉంటే చెప్పండి మా పార్టీలో కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మాది ఏదైనా ఉంటే తప్పులు సవరించుకుంటాం. మేము ఎవరిని దౌర్జన్యం చెయ్యం, ఎవరిని దబాయించాం, ఎందుకైనా బెదిరించాం. మీ కుటుంబ సభ్యుల్లో మేము ఒకరం. ఆలోచించండి. అందరికీ నేర్పించండి, అందరినీ ఎడ్యుకేట్ చేయండి, అందరూ సహకరించండి. మీ అందరికి ఏం అవసరం వచ్చినా మేము ఎల్లప్పుడూ ముందుంటాం.